హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం. అట్లాగే 12వ వారం నామినేషన్లు చూస్తే చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఒకటి మాత్రం డెప్త్గా ఆలోచించే వాళ్ళకి, అంత మైండ్ పెట్టి ఆలోచించే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే నిఖిలే టైటిల్ విన్నర్, నో డౌట్. దానికోసం లైన్ మొత్తం క్లియర్ అవుతుంది, గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అన్నది ఎవరికైనా అర్థమైపోద్ది. అది ఇంకా అర్థం కాలేదంటే అమాయకత్వమైన అనుకోవాలి, తెలివి తక్కువతనమైన అనుకోవాలి. ఎందుకనేది క్లియర్గా చెబుతా. వీడియో చివరి వరకు చూడండి. అలాగే చూసిన తర్వాత మెసేజ్ పెట్టండి. వీడియో చూసే ముందే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు ఏంటి, సోనియా వచ్చింది కాగల కార్యం గంధర్వలే నెరవేర్చాలన్న మాదిరిగా ఖచ్చితంగా ఒకే దెబ్బకి రెండు పెట్టెలు కొట్టి ఆ నిఖిల్కి అయితే లైన్ క్లియర్ అవుతుంది. నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, చెప్పారు కదా. ఏం చెప్పారు? వైకి దూరంగా పెట్టు, వైని కంట్రోల్ పెట్టు అని చెప్పారు. అట్లాగే పృథ్వీ వాళ్ళ కూడా గేమ్కి ఎఫెక్ట్ తప్ప పెద్దగా ఉపయోగం లేదు. వాళ్ళ అమ్మగారు పృథ్వీ గురించి చెప్పకపోయినా, పి అంటే ప్రేరణ గురించి చెప్పినా, పృథ్వీ వాళ్ళ కూడా ఇతనికి ఓటింగ్ షేర్ ఉండదు. పైగా ఇతడు ఉన్నంతసేపు ఆయనకి ఓటింగ్, పృథ్వీ హౌస్లో ఉన్నంతసేపు నిఖిల్ తాలూకు ఓటింగ్ కాస్త కోస్త లాస్ట్ వీక్ కూడా చూసాం. యష్మికి ఓట్ షేరింగ్ అయిపోయినా సరే పృథ్వీకి అయితే ఓట్ షేరింగ్ జరిగింది కాస్త కోస్త. అందువల్ల ఆయన అయితే సేవ్ అయితే ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని దూరం చేయాలి. అందుకోసం ఇప్పుడు పృథ్వీకి కాఫీ కప్పు కోసం నామినేట్ చేసావా? ఎప్పటి నామినేషన్ అది? 3వ వారమో 4వ వారం నామినేషన్ గురించి ఇప్పుడు తెచ్చి వీళ్ళిద్దరి మధ్య కూడా అగ్గి రాజుకునే కార్యక్రమం అయితే దిగ్విజయంగా సోనియా పూర్తి చేసింది. సో పృథ్వీ వర్సెస్ నిఖిల్ కూడా వస్తుంది. అట్లాగే యష్మి కూడా మరి ఆవిడ మనసులో ఫీలింగ్ ఏదో ఉంది. ప్రపోజ్ చేసింది, ఫ్లర్ట్ అంది, క్రష్ అంది. ఆవిడ కూడా ఒక లవ్ ఉంది, నేను సింగిల్ అనింది. సింగిల్ నేను, మా ఇంట్లో ధైర్యం ఉంది, నేను చెబుతాను, వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పేటప్పుడు ఎస్ నేను మింగిల్ అని ఎందుకు చెప్పలా? ఆయన చెప్పలే. ఖచ్చితంగా చెప్పకుండా ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ ఫీల్ అయ్యాడు తప్ప కరాఖండిగా ఎస్ నాకు బయట ఉంది. మొన్న ఎంత ఖచ్చితంగా చెప్పాడు, ఎమోషనల్గా చెప్పాడు. ఆవిడే నా వైఫ్, నేను ఫిక్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెవెల్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవిడ నా కోసమే పుట్టింది, నా భార్య ఈవిడే, ఇంకా పక్కా ఫిక్స్, పిచ్చిలేస్తే లేపుకెళ్ళిపోతా, మళ్ళీ అవసరమైతే కుట్టించుకుంటా, ఇన్ని రకాలుగా చెప్పాడే మా అమ్మ తర్వాత అమ్మనే. అంత ఖచ్చితంగా అంత ఎక్కువగా గుండెల్లో లవ్ ఉండేటప్పుడు ఈ అమ్మాయి నేను సింగిల్, నాకు ధైర్యం ఉంది, ఇట్లా రకరకాల సందర్భాల్లో ప్రపోజ్ చేసేటప్పుడు మళ్ళీ వెనక నుంచి వెళ్ళి హగ్ ఇవ్వడం, బొగ్గ ఇవన్నీ చేసేకంటే ఖచ్చితంగా ఎందుకు చెప్పలేదు? సో ఈ పాయింట్లో మొత్తానికంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, సోనియా వచ్చి అతను నామినేట్ చేయడం ఏంటి, అంతలా హౌస్లో ఫ్రెండ్లా ఉండింది కదా, మరి ఇప్పుడు ఏంటి అనేది క్లియర్గా చూస్తే ఇక్కడ తెర ముందు నిఖిల్ నెగిటివ్ పాయింట్లో సోనియా నామినేట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. బయట ట్రోలింగ్ కూడా అమాయకత్వం. నేను స్టార్టింగ్లో చెప్పే కదా, డెప్త్గా ఆలోచిస్తే తప్ప, క్లియర్గా లోతుల్లోకి వెళ్ళి చూస్తే తప్ప అర్థం కాదని చెప్పే కదా. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. సోనియా వచ్చింది, అయ్యో మా నిఖిల్ నామినేట్ చేసేసింది, నిజంగా ఆమెను ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ అలా చేస్తున్నారంటే నిజంగా అంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం ఇంకోటి ఉండదని అంట. ఎందుకంటే నో డౌట్, ఎందుకంటే ఆమె ఖచ్చితంగా తెర ముందు ఇట్లా కనిపిస్తున్నా నిఖిల్కి నెగిటివ్ పాయింట్స్ చెప్పేసి ఏమైనా నామినేట్ చేస్తున్నా అనిపించినా సరే, తెర వెనుక మాత్రం నిఖిల్ నెత్తిన పాలు పోసి ఆయన కప్పుకు దగ్గర చేయడానికి జరుగుతున్న ఒక భయంకరమైన స్కెచ్, మహా స్కెచ్. ఆ స్కెచ్చే ఇది అర్థమవుతా ఉంది. ఆయన కప్పుకి దూరం అవ్వకపోవడానికి ఒక రీజన్ ఏంటి, వీళ్ళిద్దరూ ఓటింగ్లో ఎప్పుడు కూడా టాప్ 5 వచ్చేసారు అనుకోండి. నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ యష్మి వచ్చేస్తే ఖచ్చితంగా ఓట్లు షేర్ అవ్వవు. వాళ్ళిద్దరూ వచ్చేస్తేనే కదా. మీరు క్లియర్గా అనేక పోల్స్లో నేను ఎగ్జాంపుల్తో సైతం చెప్పా, ఛాలెంజ్ కూడా ఓపెన్గా చేశా. వీళ్ళు 7 నామినేషన్లో ఉండేటప్పుడు ఎక్కడైనా నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడా అంటే ఒక్కరు కూడా నాకు స్క్రీన్ షాట్ కానీ కనీసం చెప్పలేకపోయారు ఆన్సర్. ఇగో పలానా వెబ్సైట్స్లో పలానా ఛానల్లో ఉన్నాడు అని. ఎప్పుడు ఉన్నాడు? ఖచ్చితంగా యష్మి పృథ్వీ ఓటింగ్లో లేని పోలీసులో, వాళ్ళిద్దరూ లేకుండా ఉండే పోలీసులో ఖచ్చితంగా ఆయనకుండే ఒక 25, వీళ్ళిద్దరికి పడే ఒక 15%, పృథ్వీకి ఒక 5% ఉంటే, ఆ అమ్మాయి యష్మికి ఒక 10 ఉంటే, ఆ 15 + 5 కలిపి 40% ఎట్లా ఉండేది. సో నేను ఎప్పుడు అదే చెబుతా వచ్చా. నిఖిల్కి వీళ్ళిద్దరూ ఉన్నారంటే టాప్ 5 వరకు, యష్మి అండ్ పృథ్వీ ఉన్నారంటే ఆయన విన్నింగ్ ఛాన్సెస్, చేజారిపోయే ఛాన్సెస్ వెరీ హై. వాళ్ళిద్దరూ అవుట్ అయిపోతే ఇతరు కప్పు ఎత్తుకుపోయే ఛాన్సెస్ వెరీ హై. ఎప్పటికీ కూడా నిఖిల్కి కప్పు ఎత్తుకునేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళిద్దరూ ఆటలో అడ్డంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అడ్డు తొలగిస్తే ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ రకంగా ఇప్పుడు వచ్చి నామినేషన్స్ అయితే 100% నిఖిల్కి మేలు చేసేదానికే జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ. ఈ దెబ్బతో ఏమైతుంది, వాళ్ళిద్దరితో లొల్లు వస్తుంది. ఇప్పుడు ఆ పృథ్వీ కూడా మర్చిపోయి నన్ను కాఫీ కప్పు కోసం నామినేషన్ చేసావా, అది ఇర్రెస్పాన్సిబిలిటీ. ఏనాటి ముచ్చటది, అది ఇప్పుడు తెచ్చి పాయింట్. మరి అంతకంటే పాయింట్సే లేవా? సో వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్గి రాజేసి వాళ్ళిద్దరు కూడా గొడవ పడాలి, వాళ్ళిద్దరు కూడా ఇష్యూ రావాలి. ఇక ఎవరి ఆట అలా ఆడాలి, కంప్లీట్గా దూరంగా జరిగిపోవాలి. ఆయన మాత్రమే టైటిల్ రేస్లో ఉండాలి. ఇదొకటి. రెండోది ఏంటి, యష్మి గురించి చెప్పే కదా, ఈ పంచాయతీలన్నీ ఉన్నాయి. మరి ఇన్ని సందర్భాల్లో ఆయన టీ షర్ట్ గురించి ఇష్యూ అయ్యింది, ఆమె భోజనం గౌతమ్ తినిపిస్తే ఇష్యూ అయ్యింది, లేకపోతే ఆయన యష్మి అండ్ గౌతమ్ డాన్స్ చేస్తే ఇతనికి ఎందుకు మండింది, అలాగే చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవన్నీ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళిద్దరినీ దూరం చేయడం వల్ల ఖచ్చితంగా ఆ నేపథ్యంలో జరుగుతున్నవి. అట్లాగే ఎవరెవరు వచ్చారో కూడా నామినేషన్లో ఒకసారి చెప్పేటప్పుడు మరింత క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఏంటి,
ఆ, ప్రేరణ ప్రేరణ సరే తమిళ అమ్మాయి అండి, పుట్టింది పెరిగింది హైదరాబాద్ అన్నారు. ఓకే, అప్పుడు ఆవిడ కూడా కన్నడ ఓట్లు అయితే షేర్ అవ్వవు కదా. సో ఆ ఓట్లు కూడా వ్యతిరేకంగా షేర్ అయితే ఇది క్లారిటీ. అలాగే ఇక నామినేషన్ కూడా చూసుకుంటే ఫస్ట్ 1 by 1 చూసుకుంటే సోనియా ఇటు చెప్పా నైట్ 1 గంటకి ఇలాగ జర్నలిస్ట్ అధిష్టానంలో అప్పటికే వీడియో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చా. ఇంకా కాస్త బ్యాలెన్స్ ప్రాసెస్ ఇంకా 2 days వరకు నడిచే లెక్క ఉంది కనుక ఆ ఫుల్ బ్యాలెన్స్ కూడా చెప్పేస్తే అసలు నామినేషన్ ప్రక్రియ మొత్తం చూస్తేనే మీకు పిక్చర్ మొత్తం అర్థమైపోద్ది. ఏమి సోనియా ప్రేరణని అట్లాగే నిఖిల్ని చేస్తా ఉంది. 2 బేబక్ ఎవరిని చేస్తుంది అంటే పృథ్వీ అండ్ నిఖిల్ చేస్తుంది. అట్లాగే ఇంకోరెవరు ఆదిత్య ఓం, యష్మి ప్రేరణ అని ఇతనైతే చేస్తాడు ఆదిత్య ఓము. అట్లాగే శేఖర భాష కూడా సేమ్ ప్రేరణ అండ్ యష్మిని అయితే ఇతను కూడా శేఖర భాష కూడా వీళ్ళిద్దరినే చేస్తాడు, యష్మి అండ్ ప్రేరణ. ఓకే, తర్వాత నైనిక అన్సూర్ ఆవిడ వచ్చింది కదా, ఆమె కూడా నబీల్ అండ్ యష్మి, ఈమె కూడా వీళ్ళిద్దరిని చేస్తుంది. అట్లాగే కిరాక్ సీత ప్రేరణ యష్మి. అలాగే 7 మణికంఠ కూడా నిఖిల్ అండ్ నబీల్ అయితే చేస్తాడు. సో 7 వచ్చారు. మీరు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైనా గమనించుంటే నోటీస్ చేస్తుంటే మెసేజ్ అయితే పెట్టండి. ఒక 5 seconds ఇస్తా. ఇప్పుడు నేను 7 వచ్చారు 14 ఓట్లతో నామినేషన్ చేశారని కదా, మీరేమైనా గమనిస్తే ఫస్ట్ మెసేజ్ పెట్టండి. ఈలోగా మర్చిపోయిన ఎవరైనా ఉంటే లైక్ కూడా చేయండి. ఇప్పుడు 7 ఏంటంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి అవుట్ అయిపోయి వెళ్ళిన వాళ్ళే. ఇందులో మొత్తం 8 మంది అవుట్ అయిపోతే ఒక అభయ్ నవీన్ తప్ప మిగతా 7 కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వచ్చారు. అంటే రాయల్ క్లాన్ గా వైల్డ్ కార్డ్ గా వచ్చి అవుట్ అయిపోయిన 4 అవకాశం ఇవ్వాల. మెహబూబ్ దిల్షే, గంగవ్వ, నైని పావని, ఇంకొక అమ్మాయి హరితేజ, వీళ్ళ 4 ఛాన్స్ ఇవ్వాలి. పాత వాళ్ళకి మాత్రమే ఆ 7 అయితే అవకాశం ఇచ్చాడు. ఇది ఒకటి మీరు గమనించారో లేదో మెసేజ్ చేయండి. సరే, ఇక ఇప్పుడు 7 వచ్చారు 14 ఓట్లు అని చెప్పి ఎవరికెవరు 2 నామినేషన్లు పడ్డాయని చూసుకుంటే ప్రేరణకైతే 4 పడ్డాయి. అట్లాగే యష్మికేమో 4 పడ్డాయి, నిఖిల్కి 3 ఓట్లు పడ్డాయి, నబీల్కి 2 ఓట్లు పడ్డాయి. ఇక పృథ్వీరాజ్ శెట్టికేమో 1 ఓటే పడింది. సో మొత్తానికి 4, 4, 8 + 3, 2, 13, 14 ఓట్లు ఎట్లా షేర్ అయినాయి. ఇక్కడ చూసుకుంటే మీరు గమనిస్తే ఇప్పుడు పాత వాళ్ళందరిలో ఎవరు రాలేదు, ఒక విష్ణుప్రియ తప్ప మిగతా 5 కూడా నామినేషన్లోకి వచ్చారు. ఆ 5లో యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ ఉన్నారు. ఒక పాత వాళ్ళు నబీల్ ఒకడే వచ్చాడు. సో ఇది ఈ 5లో ఇక్కడ ఏంటి, నేను ఇంతకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా ఆ కే బ్యాచ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళలో ఒకరైనా వెళ్ళిపోతేనే అతనికి విన్నింగ్ ఛాన్సెస్ మరింత పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఇట్లా చేశారు. ఎందుకు ఆ 4 గ్రూప్ గా ఉండిపోతే హౌస్ లో ఇంకా కొనసాగితే వాళ్ళకే నష్టం. వాళ్ళందరూ టాప్ 5కి వచ్చేస్తే వాళ్ళు ఓటు షేరింగ్ జరగకుండా ఉండిపోయి ఎవరిది వాళ్ళకే పడితే మనది ఏ పొజిషన్ టాప్ 5, 4, 3, 2 అని. ఎందుకంటే మన ఫ్యామిలీ వీక్ తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఎందుకు టాప్ 1లో మొత్తం 10 మంది తలకు సంబంధించి నిఖిల్కి 3 పెట్టారు, గౌతమ్కి 3 పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే వీళ్ళ 4 ఉండిపోతే వీళ్ళకి నష్టమే తప్ప, ఆ 4కి నష్టమే తప్ప లాభం ఉండదు. బయట ప్రధానంగా ఎన్నడూ లేని సీజన్లో ఏం జరుగుతుంది, కన్నడ తెలుగు, ఇది అసలు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాసా కన్నడ బిగ్ బాసా, కన్నడ వాళ్ళని ఉంచడానికే పంపారు, కన్నడ వాళ్ళే కాపాడతారు, కన్నడ వాళ్ళే గెలిపిస్తారు, ఇట్లా చాలా చాలా నడుస్తూ ఉంది. వాళ్ళ కోసమే నడుపుతున్నారని టాక్ వస్తుంది. సో ఈ టాక్ ఒకటి పులి స్టాప్ పెట్టాలి. మెయిన్ ఆ 4 గ్రూపులోంచి ఒకరిద్దరిని పంపాలి, పంపించి నిఖిల్కి రూట్ క్లియర్ చేయాలనే మాదిరిగానే ఇది జరిగింది. నేను ఊరికి చెప్పట్లే, ఇక్కడ ఒక పాయింట్ కూడా చెబితే వినండి. అదేంటంటే ఈ వారం నబీల్ అవుట్ కాడు, ప్రేరణ అవుట్ కాదు, ఆవిడకి ఒక 12-10% ఓటింగ్ జరిగింది. నిఖిల్ పక్క సేఫ్ 25+ జరుగుద్ది తప్ప తగ్గదు, ఇండివిజువల్ ఓటింగ్. అలాగే ఇంకోటి ఏంటి, తర్వాత మిగతా ఇద్దరులో యష్మి, పృథ్వీ, వీళ్ళిద్దరిలో ఒకరైతే అవుట్. డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇంకా బంపర్ ఆఫర్, ఇద్దరు ఒకేసారి అయితే పంపించవచ్చు. కంప్లీట్ గా ఒక 10-15% ఓటింగ్ అయినా ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. డైరెక్ట్ గా నిఖిల్ చేతిలో ట్రోఫీ పెట్టేసినట్టే. ఇంత జరుగుతోంది. ఎందుకు ఈ మాట అంటే ఇప్పుడు ఏంటి, అమ్మ కోరిక నెరవేరింది. అతను ఇండివిజువల్ గా ఆడుకోవాలి, గ్రూప్ గేమ్ వద్దు, ముందు ఇండివిజువల్ గా ఆడుకో అని చెప్పారు కనుక నిఖిల్ వాళ్ళ అమ్మగారు అదొకటి నెరవేరుతుంది. రెండోది ఏంటి, ఆడియన్స్ కన్నడ బ్యాచ్ గెలిపిస్తారా, కన్నడ బిగ్ బాస్ అని అడుగుతాను. దానికి చెక్ పెట్టినట్టయితే లేదు, మేము వాళ్ళకి సపోర్ట్ లేదు అని లెక్క. కానీ నేనేమంటానంటే 5 వరకే వచ్చి ఆపేశారు, ఇన్ని ఈక్వేషన్స్ అన్ని సెట్ అయితేనే ఇన్ని రకాలుగా కలిసి వస్తుందండి. బిగ్ బాస్ టీం నుంచి కంప్లీట్ ప్యూర్లీ సపోర్ట్, బలమైన సపోర్ట్ పైనుంచి నీ వెనక ఏదో అదృశ్య శక్తి ఉందమ్మా అని ఒక అత్తారింటికి దారేదిలో ఆయన డైలాగ్ లెక్క ఉంటే తప్ప ఇలా కుదిరాయి అనే కంటే కుదిర్చారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టేజ్లో ఈ 12వ వారంలో ఏకంగా వైల్డ్ కార్డులు డబుల్ ఎలిమినేషన్లు చేయాల్సిన నిండా గ్రాండ్ ఫినాలేకి 3 వారాలు కూడా లేని దశలో ఈ స్టేజ్లో 5 నామినేషన్లు ఆపేయడం ఏంటి, ఉన్న వాళ్ళందరినీ తెచ్చేస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు వీక్ అయితే వాళ్ళని పంపించేస్తారు. మాక్సిమం 8 మందినో 9 మందినో ఎంతమంది మెగా చీఫ్ తప్ప ఆల్మోస్ట్ తెచ్చేయాల్సిన స్టేజ్ ఇది.
ఎందుకు ఇంకా ఉండి ఏం ఉపయోగం, కంటెంట్ లేదు, ఆడియన్స్కి అట్రాక్ట్ కావట్లేదు, ఓటింగ్ లేదు, ఏమీ జరిగినప్పుడు ఎంతమంది ఉంటే అంతమందిని తెచ్చి పడేస్తే ప్యూర్లీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరెవరిని ఏరియాలో ఏరికెళ్ళిపోవాల్సిన దగ్గర డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సిన స్థితిలో ఈ 12వ వారంలో కేవలం 5గురితో నామినేషన్ ఆపేయడం ఏంటి? అది కూడా సింగిల్ ఓటు పడిన పృథ్వీ కూడా నామినేషన్లోకి తెచ్చారు. రోహిణిని కూడా నామినేషన్ అయ్యేటట్టు తేవచ్చు కదా, అంటే సింగిల్ ఓటు ఎప్పుడే సింగిల్ నామినేషన్ అయితే ఆవిడ అవుట్ అయిపోద్దనా? ఆవిడ ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు కదా, ఆ అవకాశం కూడా ఇచ్చింది, ఖచ్చితంగా నువ్వు కూడా ప్రూవ్ చేసుకోమని చెప్పేవారు కదా. సో ఆమెను కూడా నామినేషన్కి తెచ్చుంటే బాగుండేది కదా, ఇంకా ప్రక్రియ కొనసాగించుంటుండే. సో ఇదంతా ఏమైతుంది అర్థమైతా ఉంది క్లియర్గా. 12వ వారంలో 5గురితో నామినేషన్, సింగిల్ పృథ్వీ నామినేషన్ కూడా తెచ్చారంటే వేరేని పంపడానికి. సింగిల్లో అయితే ఖచ్చితంగా పృథ్వీ, డబుల్ అయితే పృథ్వీ ప్లస్ యశ్విని కల్పిస్తే ఒకే దెబ్బకి 2 పెట్లో. ఇది ఇంకోటి ఏంటి, సోనియా వచ్చి ప్రేరణకైతే నామినేషన్ చేస్తా ఏమంటదంటే మాట్లాడేటప్పుడు మాటలు విసిరేస్తాను, క్యారెక్టర్లెస్ అంటావు, చాలా విసిరేస్తాం. మొన్న ఆయనకు కూడా ఏం పేరైనా అవినాష్కి కూడా వరస్ట్ ఫెలో అనేసింది, నీ అమ్మ అంటది, వరస్ట్ ఫెలో అంటది. ఏదో ఆవిడ ఫస్ట్ నుంచి ఉన్న కంప్లైంట్స్, 2 కంప్లైంట్స్, ఒకటే మాట జారేడు, 2 ఫుడ్ చుట్టూ లొల్లి ఇష్యూ అంతా అవుతుంది. మరి ఆ గౌతమ్ ఇర్రెస్పాన్సిబుల్ అనే ఎగ్జాంపుల్ నువ్వు పేరు తీసుకోవచ్చు, నేను చాలాసార్లు చెప్పాను పేరు తీయచ్చు, కానీ నువ్వు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా ఆయన ఇర్రెస్పాన్సిబుల్ అని హైలైట్ చేసేటప్పుడు మరి ఆయన కూడా అందుకే అంటున్నాడు అక్కడ, ఏంటి నాది ఇర్రెస్పాన్సిబుల్ నేను ఎట్లా చెబుతావమ్మా, నీకు మరి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటే నా పేరు తీసి నన్ను ఇక్కడ మళ్ళీ డీఫేమ్ చేసినట్టు అవుతుంది, సో ఎలా చేస్తావు, మరి నీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే పక్కోడిది ఇక్కడ పేరు వాడచ్చు, కానీ ఇర్రెస్పాన్సిబుల్ అని మళ్ళీ పోర్ట్రే చేసేలాక మరి ఇది రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది లేక. అయితే ప్రేరణ నైట్ కూడా చాలాసేపు డిస్కషన్ చేసింది, గీతాంజలి దెయ్యంలా కాదు కూల్గా మాట్లాడతా అనింది, ఆ సీతాఫలం చుట్టూనే మళ్ళీ ఇర్రెస్పాన్సిబిలిటీ చాలాసేపు అదే డిస్కషన్. ఇప్పటికీ నేను మార్నింగ్ వీడియోలో కూడా ఈ లైవ్ అప్డేట్స్ అన్ని కలిపి చాలా డిస్కషన్, గౌతమ్ అసలు టాప్ 5లో ఎట్లా ఉండిపోతున్నాడు, గౌతమ్కి అలా అక్క రాధక్క సింపతి వర్కౌట్ అయిపోయిందా, లేకపోతే సింగిల్గా ఆడుతున్నాడు అందువల్ల ఆడియన్స్తో కనెక్షన్ వచ్చిందా, లేకపోతే ఎప్పుడో పోతాడు అనుకున్నామే, ప్రేరణ విష్ణుప్రియ లేదా యష్మి లేదా గౌతమ్ వీళ్ళ ముగ్గురులో పక్క తనతో గొడవలేని ఇద్దరులో ఇలా పోతారని కూడా లెక్కలేసుకోవడం. యష్మి కూడా కొంత నాడి పట్టనట్టుగా తెలిసినట్టుగా ఆడియన్స్ మూడు ఏంటని అర్థం అయ్యి అవనట్టుగా అవుతుంది, కానీ ఇద్దరు రగిలిపోతూ ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మార్నింగ్ నేను న్యూస్ బౌల్ 6 గంటలకే వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది కూడా మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇక్కడ గౌతమ్ పేరు తీసినప్పుడు కూడా దానికోసం అయితే అడుగుతావు అన్నాడు ఇదే టాపిక్ మీద. సో ఇంతకు ముందు వేసిన వీడియోలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, అవి కూడా మిస్ కాకుండా ఈ వీడియోకి లైక్ చేయడం కూడా చేయండి. మరి మీకేమనిపించిందో కూడా మెసేజ్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.